Yeah, good evening, guys. So, last Good evening, classes లో sir. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? యా గుడ్ ఈవినింగ్. sir. లాస్ట్ క్లాసెస్ లో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు ప్లీజ్. గ్రూప్స్ ప్రాబ్లమ్స్ క్లియరా? 2 ప్రాబ్లమ్స్ చేశారా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? చేశాం సార్, క్లియర్ సార్. క్లియరా? క్లియర్ సార్. చేసాం సార్, నో డౌట్ సార్. ఓకే, వెరీ గుడ్. సో నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 8 ఓపెన్ చేయండి. బిల్ వైజ్. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో బిల్ వైజ్ అంటే ఏంటి, అసలు ఎందుకు యూజ్ చేస్తారు బిల్ వైజ్ని? దీని ద్వారా మనకు యూజ్ ఏంటి? బిల్ వైజ్ ద్వారా యూజ్ ఏంటి చెప్పొచ్చు. ఏంటి బిల్ వైజ్ ద్వారా యూజ్ ఏంటి? నో ఐడియా? ఎస్ ఆర్ నో? బిల్ వైజ్ ని ఎందుకు యూజ్ చేస్తాం? ఏ పర్పస్ కోసం బిల్ వైజ్ ని యూజ్ చేస్తాం? ఓకే, యా. సో బిల్ వైజ్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మన బిజినెస్కి స్టాక్ ఆర్ గూడ్స్ ఇచ్చేవారు ఉండాలి. అంటే మన బిజినెస్ మార్కెట్లో చాలామంది సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి మనకు ఏది అవసరమో, ఏ స్టాక్ ఆర్ గూడ్స్ అవసరమో అవి మనం వెళ్ళి పర్చేజ్ చేయడం జరుగుతుంది. అంటే ఎలా? క్యాష్ ద్వారా కాదు, అప్పుగా పర్చేజ్ చేస్తాం. అలాంటి సప్లయర్స్ మనకు ఎవరైతే సూటబుల్ పర్సన్స్ ఉంటారో మార్కెట్లో, సో వారిని మనము సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకొని వారితోనే రెగ్యులర్గా మన బిజినెస్ అనేది చేస్తూ ఉంటాం. ఎందుకు సార్ అలా అప్పు ఇచ్చే వాళ్ళనే మనం సెలెక్ట్ చేసుకుంటామంటే, మన దగ్గర ఇమీడియట్గా క్యాష్ అమౌంట్ లేనప్పుడు ఎవరైతే క్రెడిట్కి మనకు స్టాక్ ఆర్ గూడ్స్ ఇస్తారో వారితోనే మనం బిజినెస్ అనేది చేసుకుంటాం. ఓకే, సో బిల్ వైజ్ మెయింటెనెన్స్ అంటే పెండింగ్ బ్యాలెన్సెస్ షో చేస్తుంది. పెండింగ్ బ్యాలెన్సెస్ షో చేస్తుంది. ఈ పెండింగ్ బ్యాలెన్సెస్ ఏవైతే షో చేస్తుందో దాన్నే బిల్ వైజ్ అంటాం. అంటే ఇక్కడ ఏంటంటే, మనము సప్లయర్స్ దగ్గర నుంచి పర్చేజ్ చేసినా లేదంటే కస్టమర్స్కి సేల్ చేసినా రెండు కూడా క్రెడిట్కే జరుగుతాయి. అప్పుకే ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. అలా అప్పుకు ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మనము ఇమీడియట్గా క్యాష్ కానీ చెక్ కానీ ఇవ్వము కాబట్టి, ఓకే, మనము మ్యాక్సిమం కస్టమర్స్కు సేల్ చేసేటప్పుడు అప్పుగానే సేల్ చేస్తాం. మనం క్యాష్ ఇస్తేనే మేము స్టాక్ ఇస్తామన్నాం అనుకోండి, మనకి మార్కెట్లో కస్టమర్స్ పెరగరు, మన బిజినెస్ డెవలప్ అవ్వదు. ఆల్మోస్ట్ బిజినెస్ డెవలప్ అవ్వాలంటే మ్యాక్సిమం కస్టమర్స్కి మనము క్రెడిట్కే ఎక్కువ స్టాక్ ఆర్ గూడ్స్ సేల్ చేయాల్సి వస్తుంది. లేదంటే మన బిజినెస్ కూడా మార్కెట్లో స్టాక్ ఆర్ గూడ్స్ని క్రెడిట్కే పర్చేజ్ చేయాల్సిన అవసరం కూడా వస్తుంది. అలా ఉంటేనే బిజినెస్ ముందుకు వెళ్తుంది. లేదు నేను డైరెక్ట్గా క్యాష్ ఇస్తేనే ఇస్తాను, చెక్ ఇస్తేనే ఇస్తాను, లేదంటే ఇవ్వను అంటే మనం కస్టమర్స్ని మిస్ అవుతాం, బిజినెస్ ఇంక్రీజ్ అవ్వదు. అది మెయిన్ ఎఫెక్ట్ అనమాట. మనము లైక్ ఇన్వెంటరీలో చేయొచ్చు, సర్వీస్లో కూడా బిల్ వైజ్ మెయింటెనెన్స్ అనేది చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఏంటంటే 4 ఆప్షన్స్ వస్తాయండి. న్యూ రెఫరెన్స్ అంటే పర్చేజ్ చేసేటప్పుడు కానీ సేల్ చేసేటప్పుడు కానీ కొత్తగా న్యూ రెఫరెన్స్ అనేది మనం రైట్ చేస్తాం. అదే అగైనెస్ట్ రెఫరెన్స్ అంటే నువ్వు న్యూ రెఫరెన్స్ ఏవైతే నువ్వు రైట్ చేసి ఉంటావో నెంబర్స్, అదే నెంబర్స్కి మీరు అమౌంట్ పే చేయడం జరుగుతుంది. అదే అగైనెస్ట్ రెఫరెన్స్. ఆన్ అకౌంట్ అంటే ఆన్ ద స్పాట్ డబ్బులు ఇచ్చి తీసుకొని పోతే స్టాక్ ఆర్ గూడ్స్ని, అది ఆన్ ద స్పాట్. అడ్వాన్స్ అమౌంట్ అంటే ముందుగా ఇవ్వటాన్ని అడ్వాన్స్ అమౌంట్ అంటాం. ఇక్కడ మనము ప్రియాటెక్ సొల్యూషన్స్ నుంచి 2 lakhsకి పర్చేజ్ చేసాం. తర్వాత సేల్స్ టు కృష్ణ ప్రైవేట్ లిమిటెడ్కి 2,50,000కి మనం సేల్స్ చేయడం జరిగింది. అక్కడ మనం క్యాష్ ఇవ్వలేదు, అప్పుగా పర్చేజ్ చేసాం 2 లక్షలకి. సో పర్చేజ్ చేసేటప్పుడే మనం బిల్ నెంబర్స్ కూడా ఇచ్చాం. బిల్ నెంబర్ 100 మీద 80,000, 200 మీద 50,000, 300 మీద 40,000, 400 మీద 30,000. అంటే మనకు ఆ సప్లయర్కి ఉన్న రిలేషన్ బట్టి మనం ముందే చెప్తాం, సార్ ఇమీడియట్గా నా దగ్గర డబ్బులు లేదు, నేను 2 lakhs మీ దగ్గర సరుకు పర్చేజ్ చేస్తాను, కానీ నాకు ఆ 2 lakhs అమౌంట్ని ఒక 4 బిల్ నెంబర్స్గా బైఫర్కేట్ చేసి ఇవ్వండి. ఏ నెంబర్ అమౌంట్ నా దగ్గర ఉంటే ఆ అమౌంట్ నేను పే చేస్తాను. ఒకవేళ తక్కువ పే చేస్తే పెండింగ్ బ్యాలెన్సెస్ షో చేస్తాయి, క్లియర్ అయిపోయిన బిల్స్ మాత్రం షో చేయదు. పెండింగ్ బ్యాలెన్సెస్ మాత్రమే షో చేస్తుంది. అది పర్చేజ్లో అయినా సేల్స్లో అయినా. వాటిని ఎలా చెకప్ చేసుకోవాలి? నువ్వు 40,000 పర్చేజ్ చేసావు, 40,000 ఇచ్చేసావు అనుకో, అది కనిపించదు. ఇప్పుడు బిల్ నెంబర్ 80 పర్చేజ్ చేసావు 100 మీద, నువ్వు అమౌంట్ ఇచ్చేటప్పుడు బిల్ నెంబర్ 100 మీద 50,000 ఇచ్చావు, ఇంకా 30,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది.
ఆ 30,000 ఎలా వెళ్ళి చెక్ చేయాలి. సో పెండింగ్ బ్యాలెన్సెస్ని ఎలా చెక్ చేయాలనేదే మనం ఇక్కడ బిల్ వైజ్ అనేది చెప్తాం. అది సర్వీస్లో అయినా చేయొచ్చు, లైక్ ఇన్వెంటరీలో అయినా చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎలా ఎంటర్ చేయాలని చూద్దాం. 5 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు, 1 lakh బ్యాంకులో డిపాజిట్ చేశారు, తర్వాత పర్చేజ్ సేల్స్ జరిగింది, తర్వాత మనకి కంప్యూటర్ కూడా పర్చేజ్ చేశారు. టోటల్గా నెట్ ప్రాఫిట్ 50,000 అనమాట. ఓకే, చూడండి ఎలా ఎంటర్ చేయాలనేది. పర్చేజ్ ఓపెన్ చేస్తున్నాను, లైక్ టాలీ ఓపెన్ చేస్తున్నాను. ఏదో ఒక కంపెనీ ఓపెన్ అయిపోతుంది. రైట్ సైడ్లో F3కి వెళ్ళండి, తర్వాత షర్ట్ కంపెనీకి వెళ్ళండి, తర్వాత క్రియేట్ కంపెనీలోకి వెళ్ళండి. ఓకే, ఇక్కడ ఏముంది, కళ్యాణి ఎంటర్ప్రైజెస్. ఆంధ్రప్రదేశ్ సేవ్ చేయండి, యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. ఇప్పుడు చూడండి, నిన్నటి ప్రాబ్లమ్స్ మొన్నటి ప్రాబ్లమ్స్ వరకు వేరు. ఈరోజు ప్రాబ్లమ్స్ మనకి ఏం అవసరం అవుతుంది అంటే ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ, ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ అనే ఆప్షన్ మనం వేసి పెట్టుకోవాలి. ఓకే, రిమైనింగ్ అవసరం లేదు, రిమైనింగ్ అని నో పెట్టేయండి. యాక్సెప్ట్ ఆర్ నో సో. ఫస్ట్ మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ వేసి పెట్టండి, సేవ్. ఓకే, ఇంకా ఆటోమేటిక్గా వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్, ఇవి ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. ఆటోమేటిక్గా కావాలంటే చెక్ చేసుకోండి. ఆల్టర్ గ్రూప్లోకి వెళ్తే ఇక్కడ ఆటోమేటిక్గా ఉంటాయి. తర్వాత లెడ్జర్లోకి వెళ్తే క్యాష్ ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది. ఓచర్ టైప్లోకి వెళ్తే మనకి 24 ఓచర్ టైప్ కీస్ ఉంటాయి, ఇవి ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే క్రియేట్లోకి వెళ్దాం. క్రియేట్లోకి వెళ్ళి లెడ్జెస్లోకి వెళ్దాం. చూడండి, ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క ఫ్యూచర్ మనకి F11లో వేసి పెట్టాల్సి వస్తుంది, అది మీరు గమనించాలి. ఫస్ట్ వచ్చేసి మనకి క్యాపిటల్కి క్యాపిటల్ గ్రూపే తీసుకుంటాం. నెక్స్ట్ SBI బ్యాంక్ అకౌంట్స్, తర్వాత పర్చేజ్ అకౌంట్స్, నెక్స్ట్ ప్రియాటెక్ సొల్యూషన్స్, సండ్రీ క్రెడిటర్స్. చూడండి, ఎప్పుడైతే మీరు F11లో మెయింటైన్ బ్యాలెన్సెస్ బిల్ బై బిల్ అనే ఆప్షన్ ఎస్ పెడతారో ఆటోమేటిక్గా ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ వస్తుంది. మీరు టాలీ ERP9లో అయితే మీరే ఎస్ పెట్టాల్సిన అవసరం వచ్చేది. ఇప్పుడు అది టాలీ ప్రైమ్లోకి వచ్చిన తర్వాత ఇది డిఫాల్ట్గా ఎస్ వచ్చేస్తుంది. ఎందుకు ఇక్కడ ఎస్ తీసుకుంటుందంటే మనం అప్పుగా పర్చేజ్ చేస్తున్నాం, అప్పుగా సేల్ చేస్తున్నాం. సండ్రీ క్రెడిటర్స్కి సండ్రీ డెప్టార్స్కి మాత్రమే ఈ బిల్ బై బిల్ అనే ఆప్షన్ ఎస్ తీసుకుంటుంది, రిమైనింగ్ వాటికి తీసుకోదు అనమాట. సేవ్ చేయండి. నెక్స్ట్ సేల్స్ అకౌంట్స్, నెక్స్ట్ క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్, సండ్రీ డెప్టార్స్. చూసారా, దీనికి కూడా బిల్ బై బిల్ అనే ఆప్షన్ ఎస్ తీసుకుంది. తర్వాత కంప్యూటర్, ఫిక్స్డ్ అసెట్స్, తర్వాత శ్రీ కంప్యూటర్స్, సండ్రీ క్రెడిటర్స్. ఇది నో పెట్టేయండి, ఎందుకంటే దీనికి బిల్ వైజ్ లేదు కదా 7th 1కు. ఓకే, ఈ విధంగా మనం లెడ్జెస్ అన్ని చేసుకోవాలి. ఓకే, చేసుకున్న తర్వాత ఎస్కేప్ మీరు చేసింది చూడాలి అంటే ఆల్టర్లోకి వెళ్ళి లెడ్జర్లోకి వెళ్తే మీరు చేసిన లెడ్జెస్ అన్ని ఇక్కడ షో చేస్తాయి. ఓకే, డన్. ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఓచర్స్లోకి వెళ్ళాలి. ఓకే, ఫస్ట్ వన్ ఏంటి, మనకి బిజినెస్కి క్యాపిటల్ అనేది ఇన్కమ్ కాబట్టి రిసిప్ట్లో తీసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ క్యాపిటల్ కదా, క్యాపిటల్ అమౌంట్ ఎంత
చూడండి 5 lakhs క్యాష్. యాక్సెప్టర్ను సేవ్. నెక్స్ట్ కాంట్రా 1 lakh SBI బ్యాంక్. డినామినేషన్స్ కూడా ఇలా చూపిస్తుంది. సేవ్. నెక్స్ట్ పర్చేజ్ వచ్చిన తర్వాత మనం చేంజ్ మోడ్లోకి వెళ్ళి యాజ్ వోచర్ తీసుకోవాలి. ఇప్పుడు ప్రియా టెక్ నుంచి మనం పర్చేజ్ చేస్తున్నాం. ఓకే, అమౌంట్ అనేది ఇక్కడ 2 lakhs. టోటల్ అమౌంట్ ఎంటర్ చేసుకోవాలి. 2 lakhs ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, న్యూ రెఫరెన్స్, అగైన్స్ రెఫరెన్స్, అడ్వాన్స్, ఆన్ అకౌంట్. ఇప్పుడు మనం కొత్తగా రైజ్ చేస్తున్నాం కాబట్టి, మనం బిల్ అనేది కొత్తగా రైజ్ చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ ఏం తీసుకోవాలి? ఓకే, న్యూ రెఫరెన్స్ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, బిల్ నెంబర్ 100, డ్యూ డేట్ ఫస్ట్ బిల్ నెంబర్ 80,000 నువ్వు పర్చేజ్ చేస్తున్నావు. డేట్ ఎప్పుడు లోపల ఇస్తావు? డ్యూ డేట్ అడుగుతుంది. అంటే 4 రోజుల తర్వాత ఇస్తావా, 5 రోజుల తర్వాత ఇస్తావా, 1 week తర్వాత ఇస్తావా, ఆ డేట్ అడుగుతుంది. ఓకే, ఇస్తే ఇవ్వచ్చు రియల్ టైంలో. ఓకే, అంటే ఆ 2 లక్షలు అనే అమౌంట్ని నువ్వు 4 నెంబర్లుగా డివైడ్ చేసుకుంటున్నావు. ఇది చూడండి, ఇప్పుడు ఈ నెంబర్ ఉంది, బిల్ నెంబర్ 100. ప్రతిసారి టైప్ చేసుకుండా Ctrl+C కాపీ చేస్తున్నాను. ఇక్కడ పేస్ట్ చేస్తాను. Ctrl+V పేస్ట్. 200, 50,000. Ctrl+V 300, 40,000. నెక్స్ట్ డెబిట్ వచ్చేసి పర్చేజ్. అంటే 2 లక్షలు మన బిజినెస్ ప్రియా టెక్ సొల్యూషన్స్ దగ్గర వెళ్ళి పర్చేజ్ చేసింది. పర్చేజ్ చేసినప్పుడు ముందే వాళ్ళకు మనకున్న రిలేషన్ ప్రకారం, సార్ నేను టోటల్ అమౌంట్ అట్ ఎ టైం ఇవ్వలేను, ఆ 2 lakhs అమౌంట్ని ఒక 4 బిల్ నెంబర్స్ మీద బైఫ్రికేట్ చేసి ఇవ్వండి, మా దగ్గర ఆ అమౌంట్ ఉన్నప్పుడు ఒక్కొక్క బిల్ నెంబర్ క్లియర్ చేసుకుంటూ వస్తాము అని మనం ఈ బిల్ నెంబర్ వైజ్గా మనం పర్చేజ్ చేసాం. ఓకే, అప్పుగా పర్చేజ్ చేసాం. వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో కస్టమర్స్కి సేల్ చేస్తాం. F8 చేంజ్ మోడ్ యాజ్ వోచర్. సో ఎవరికి? క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్కి. సో అమౌంట్ ఎంత ఇక్కడ? 2,50,000 ఎంటర్. ఇక్కడ కూడా న్యూ రెఫరెన్స్ తీసుకోవాలి. పర్చేజ్ చేసేటప్పుడు కొత్తగా చేస్తున్నాం, సేల్ చేసేటప్పుడు కొత్తగా చేస్తున్నాం. చూడండి, ఇక్కడ అగైనెస్ట్ ఉంది, అడ్వాన్స్ ఉంది, ఆన్ అకౌంట్ కూడా ఉంది. న్యూ రెఫరెన్స్ Ctrl+V 201. ఇక్కడ వచ్చేసి 1 lakh. 202, 40,000. 203, 60,000. 204, 50,000. సేల్స్. సో మన బిజినెస్ 2,50,000కి క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి సేల్ చేయడం జరిగింది. యాక్సెప్టర్ను సేవ్. నెక్స్ట్ పైన అప్పుగా పర్చేజ్ చేసాం కదా, పేమెంట్ టు క్రెడిటర్. ఎవరు వస్తారండి పేమెంట్ టు క్రెడిటర్స్ అంటే? చెప్పండి, పేమెంట్ టు క్రెడిటర్స్ అంటే ఎవరు వస్తారు? చెప్పండి. క్రెడిటర్స్ అంటే ఎవరు వస్తారు? క్రిషా, ప్రియా వస్తుందా? చెప్పాలి. క్రెడిటర్ అంటే ఎవరు వస్తారు? ప్రియా వస్తుందా, క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్ వస్తుందా? ప్రియా సార్. ప్రియా వస్తుందా? ఓకే, ఇప్పుడు పేమెంట్ తీసుకుని ప్రియాని సెలెక్ట్ చేసుకోవాలి. 2 lakhs కదా కరెంట్ బ్యాలెన్స్ చూపిస్తుంది చూడండి, మనము 1,50,000 ఇస్తున్నాం. ఇప్పుడు ఏం తీసుకోవాలి? అగైనెస్ట్ రెఫరెన్స్ తీసుకోవాలి. ఆ పైన మీరు ఏవైతే తీసుకుని ఉంటారో అవి ఇక్కడికి వచ్చేస్తాయి. ఓకే, 100 మీద మీరు 80,000 ఇవ్వాలి, కానీ ఎంత ఇస్తున్నారు? ఓకే, 50,000 ఇస్తున్నారు. 200 మీద 50,000 అయితే
30,000 ఇస్తున్నారు. అవి ఏవైతే పెండింగ్ బ్యాలెన్సెస్ ఉన్నాయో అవి షో చేస్తాయి. 300 మీద 40,000, 400 మీద 30,000. ప్రియార్ టెక్ సొల్యూషన్స్ డెబిట్ తీసుకోవాలి, క్యాష్ అనేది క్రెడిట్ తీసుకోవాలి. యాక్సెప్టర్ను సేవ్. ఓకే, నెక్స్ట్ రిసిప్ట్ ఫ్రమ్ డెప్టర్స్. ఇక్కడ వచ్చేసి రిసిప్ట్ తీసుకోవాలి. ఎవరు వస్తారు ఇక్కడ? క్రిష్ సార్. క్రిస్ వస్తారు. వెరీ గుడ్. 2,50,000కి మనం సేల్ చేసామండి, కానీ కస్టమర్ ఎంత ఇస్తున్నాడు మనకు? 2,20,000 ఇస్తున్నాడు. అగైనెస్ట్ రెఫరెన్స్ 201 మీద మనం 1 lakh సేల్ చేసాము, కస్టమర్ మాత్రం మనకు 80,000 ఇచ్చాడు. తర్వాత 202 మీద 40కి సేల్ చేసాము, 40 ఇచ్చేసాడు, అది ఇంకా షో చేయదు, ఎంటీ బిల్. 203 మీద 60,000కి సేల్ చేసాము, 50,000 ఇచ్చారు, 10,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. 50,000కి 50,000 ఇచ్చేసారు, అది ఏం కనిపించదు ఇంకా. యాక్సెప్టర్ను సేవ్. నెక్స్ట్ F7 జర్నల్ కంప్యూటర్ 25,000 కంప్యూటర్స్. ఇలా అండి. ఈ విధంగా మనము పర్చేజ్ చేసేటప్పుడు కానీ సేల్స్ చేసేటప్పుడు కానీ బిల్ వైజ్ మెయింటెనెన్స్ అనేది ఒక కంపెనీలో సర్వీస్లో అయినా ఇన్వెంటరీలో అయినా ఎందుకు యూజ్ చేస్తామంటే పెండింగ్ బ్యాలెన్సెస్ ఎవరైతే ఉన్నాయో అవి షో చేయడానికి ఉపయోగిస్తారు. ఎస్కేప్ ఇవ్వండి. డే బుక్లోకి వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఓకే, డన్. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1 ఎక్స్పెండ్. మనకి నెట్ ప్రాఫిట్ 50,000 వచ్చింది చూడండి. అంటే పర్చేజ్ 2 లక్షలు, సేల్స్ 2,50,000. సేల్లోంచి పర్చేజ్ పోతే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 50,000 నెట్ ప్రాఫిట్. డాష్ బోర్డ్లోకి వెళ్తే రిపోర్ట్స్ అన్ని ఒకే చోట మనకు కనబడతాయి. సో క్యాష్ ఇన్ హ్యాండ్, బ్యాంక్ అకౌంట్స్, గ్రాస్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్, సేల్స్ అకౌంట్, పర్చేజ్, కరెంట్ అసెట్స్, కరెంట్ లైబిలిటీస్ అన్నీ ఒకే చోట, రిపోర్ట్స్ అన్నీ ఒకే చోట షో చేస్తాయి. ఇది డాష్ బోర్డ్స్ అంటాం. ఇంకా తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్కి వెళ్తాం. మనకి స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, అవుట్ స్టాండింగ్స్, లెడ్జర్ వైజ్, లేదంటే పేయబుల్స్ అయినా చూడవచ్చు, రిసీవబుల్స్ అయినా చూడవచ్చు. ప్రియార్ టెక్ సొల్యూషన్స్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. చూడండి, క్లియర్ అయిన బిల్స్ షో చేయవు, పెండింగ్ బ్యాలెన్సెస్ షో చేస్తాయి. బిల్ నెంబర్ 100 మీద 80,000కి మనం పర్చేజ్ చేసాం, 50,000 ఇచ్చాం, ఈ 30,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. తర్వాత బిల్ నెంబర్ 200, 50,000కి పర్చేజ్ చేసాం, మనం 3,000 మాత్రమే ఇచ్చాం, ఇంకా 20,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. రెండు కలిపితే 50,000 పెండింగ్ బ్యాలెన్స్ ఇక్కడ షో చేస్తుంది. నెక్స్ట్ ప్రిస్ ప్రైవేట్ లిమిటెడ్, ఆల్ట్ F1. ఇక్కడ బిల్ నెంబర్ 201, 1 lakh మనం సేల్ చేసాము, కస్టమర్ ఇచ్చింది 80,000 ఇచ్చాడు, అంటే 20,000 పెండింగ్ బ్యాలెన్స్ షో చేస్తుంది. బిల్ నెంబర్ 203, సో 60,000కి మనం సేల్ చేసాము, 50,000 ఇచ్చారు, 10,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. రెండు కలిపితే మనకి 30,000 కింద షో చేస్తుంది పెండింగ్ అమౌంట్. ఓకే, ఈ విధంగా మనం పెండింగ్ బ్యాలెన్సెస్ షో చేస్తుంది అనమాట. ఇంకా అకౌంట్ బుక్స్లో వెళ్తే పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్ రెండు కనబడతాయి. సేల్స్ రిజిస్టర్, పర్చేజ్ రిజిస్టర్ అండ్ గ్రాఫ్ కూడా షో చేస్తుంది. రిసిప్ట్లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అయ్యాయి, ఏ మంత్లో, పేమెంట్లో ఏం పోస్ట్ అయినాయి, కాంట్రాలో ఏం పోస్ట్ అయినది షో చేస్తుంది. ఇలా అండి. ఈ విధంగా మనకు బిల్ వైజ్ మెయింటెనెన్స్ అనేది చేయాల్సి వస్తుంది. ఈ ప్రాబ్లంలో నేనే అమౌంట్ యాడ్ చేసి ఇచ్చాను. సో నెక్స్ట్ ప్రాబ్లంలో ఏంటి, అమౌంట్ మీరే యాడ్ చేసుకోవాలి. 6th one ప్రాబ్లం నెంబర్ 9లో చూడండి, 6, 7, 8, 9, 10, 11, 12. ఓకే, ఇక్కడ అమౌంట్ మీరే యాడ్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ దాంట్లో మీకు తెలియదు కాబట్టి నేను చెప్పాను. సో ఇది కూడా కొత్తగా కంపెనీ క్రియేషన్ చేసి మీరు కంప్యూటర్, ఫిక్స్డ్ అసెట్, శాలరీస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, మెషినరీ, ఫిక్స్డ్ అసెట్స్. సో కంప్యూటర్, శాలరీ, రెంట్, మెషినరీ అన్ని డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేయొచ్చు. క్యాపిటల్ రిసిప్ట్లో పోస్ట్ చేయొచ్చు. ఇంకా 2, 3, 4, 5 వచ్చేసి పేమెంట్లో, 6th వచ్చేసి ఇంకా నార్మల్ పర్చేజెస్. జస్ట్ ఇక్కడ చూపిస్తాను చూడండి. మీరు కొత్త కంపెనీ క్రియేట్ చేసుకోండి, నేను జస్ట్ దీంట్లో చూపిస్తున్నాను. ఇక్కడ క్యాపిటల్ ఉంది కదా 8 lakhs,
జస్ట్ దీంట్లో చూపిస్తున్నాను. నెక్స్ట్ పేమెంట్ చూడండి, నేను లెడ్జెస్లోకి వెళ్ళి కొత్తగా క్రియేట్ చేయట్లేదు, ఆన్ ద స్పాట్ క్రియేట్ చేస్తా. ఆన్ ద స్పాట్ క్రియేట్ చేయాలంటే ఆల్ట్ సి, అంటే ఆల్రెడీ కంప్యూటర్ ఉంది కాబట్టి నో నీడ్. 45,000 చూడండి, మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ఆల్ట్ సి లేదంటే ఇక్కడ క్రియేట్, డైరెక్ట్గా షార్ట్ కట్ కీ అనమాట, మధ్య మధ్యలో యూజ్ చేస్తాం మనం. ఆల్ట్ సి ఆన్ ద స్పాట్ సేవ్ అవుతుంది. మళ్ళీ మనం లెడ్జెస్లోకి వెళ్ళి అవి క్రియేట్ చేసుకొని వచ్చి అంత లేట్ అవ్వకుండా ఆన్ ద స్పాట్ సేవ్ చేయాలంటే అది మళ్ళీ డెబిట్ చేయండి, ఆల్ట్ సి. ఆల్ట్ సి మెషినరీ సెట్ 1,50,000 క్యాష్. ఎందుకంటే నామినల్ రూల్ పరంగా శాలరీస్ రెండు డెబిట్, రియల్ రూల్ పరంగా కంప్యూటర్ మెషినరీ డెబిట్, క్రెడిట్ అనేది క్యాష్ అవుతుంది. సేవ్ చేయండి. నెక్స్ట్ పర్చేజ్ తీసుకోండి, చేంజ్ మోడ్లోకి వెళ్ళండి, యాజ్ వోచర్ తీసుకోండి. సో పర్చేస్ గూడ్స్ ఫ్రమ్ ఇర్ఫాన్ ట్రేడర్స్, ఆల్ట్ సి ఇవ్వండి. ఆన్ ద స్పాట్ క్రియేట్ చేస్తున్నాను, మీరు కొత్త కంపెనీ క్రియేట్ చేసుకొని చేసుకోవాలి. నేను జస్ట్ ఇక్కడ చూపిస్తున్నాను. సన్డ్రీ క్రెడిటర్స్, ఇక్కడ మెయింటైన్ బిల్ లైసెన్స్గా ఇది ఎస్ పెట్టుకోవాలి మీరు, అంటే ఆల్రెడీ ఎస్లో ఉంటుంది. ఓకే, ఎస్ పెట్టుకోవాలి. టోటల్ అమౌంట్ ఎంత ఇక్కడ చూడండి, 50, 70, 180. న్యూ రెఫరెన్స్ ఇక్కడ చూడండి, బిల్ నెంబర్ RT 20, ఇక్కడ 50,000. మళ్ళీ బిల్ నెంబర్ ST 21, బిల్ నెంబర్ HT 23. మీరు అమౌంట్ టోటల్ యాడ్ చేసుకోవాలి. నేను ఫస్ట్ ప్రాబ్లం తెలియదు కాబట్టి నేను యాడ్ చేసి ఇచ్చాను. ఈ ప్రాబ్లమ్స్ మీరే చేసుకోవాలి, అమౌంట్ యాడ్ చేసుకొని ఎంటర్ చేసుకోవాలి. ఓకే, సేవ్, యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. క్లియరా? ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? క్లియర్? ప్రాబ్లం నెంబర్ 8, 9 అర్థమైందా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఓకే చెప్పండి సార్. ఆన్ అకౌంట్ నెక్స్ట్ వేరే ఒకటి ఉంది కదా సార్, రెండు ఎప్పుడు ఇచ్చేస్తాం సార్? న్యూ రిఫరెన్స్ కాకుండా ఎగెనిస్ట్ రిఫరెన్స్ కాకుండా. ఆన్ ద స్పాట్ డబ్బులు ఇచ్చి తీసుకుని వెళ్తే ఆన్ అకౌంట్, ముందుగా డబ్బులు ఇస్తే అడ్వాన్స్ అమౌంట్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆన్ ద స్పాట్ డబ్బులు తీసుకుంటే మీరు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. బిల్ వేజ్ అనేది ఎందుకు ఇచ్చేస్తాం? పెండింగ్ బ్యాలెన్సెస్ ఏమైనా షో చేస్తాయి, పెండింగ్ బ్యాలెన్సెస్ ఏమైనా మనకు చూసుకోవాలి, లేదంటే స్పాట్ అమౌంట్ ఇవ్వకపోతే అప్పుడు మీరు ఉపయోగించాలి ఆ బిల్ వైజ్. మీరు డైరెక్ట్గా క్యాష్ కానీ చెక్ కానీ ఇచ్చి తీసుకుని వెళ్ళారనుకోండి, నో నీడ్, అసలు బిల్ వైజ్ అవసరం లేదు. అది ఆన్ ద స్పాట్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవుతుంది కదా, అట్లా. ఓకేనా? యా, సో అవి చేసేయండి. టుడే సండే కదా, కొంచెం ఎంజాయ్ చేయండి. టుమారో నుంచి మనం కంటిన్యూషన్ చేసుకున్నాం. ఈ రెండు ప్రాబ్లం చేయండి. టుమారో మనకి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అయిపోతుంది, తర్వాత మనకు ఇంకా ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతాం. ఓకేనా? యా, ఓకే సార్, డన్ గైస్, బై. థ్యాంక్ యూ సార్.